ప్రజా వ్యతిరేక పాలకుల నుండి రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలు చేద్దామని అందుకు అనుగుణంగా సిపిఎం పార్టీని మరింత బలోపేతం చేసుకుందామని సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవనంలో సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లౌకిక ప్రజాస్వామిక వామపక్ష ఉమ్మడి మరియు వ్యక్తిగత కృషి వలన 400 సీట్లు తెస్తామన్న బీజేపీని గతం కంటే సీట్లు తగ్గేలా ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోనలేని శక్తికి దిగజారేలా చేస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ మతతత్వ అజెండాతో ఉద్యోగులపై, కార్మికులపై, రైతులపై, కూలీలపై ఆర్థిక పీడనను పెంచి అప్పుల పాలయ్యేలా చేసి కార్పొరేటర్లకు లక్షల కోట్ల ఆదాయాన్ని పెంచుకునేలా చేసిందన్నారు. అలాగే మహిళలపై, దళితులపై, గిరిజనులపై, మైనార్టీలపై సామాజిక దాడులు పెరిగాయని, ఈ నేపథ్యంలోనే బీజేపీని ఒంటరి పాటు చేయడం, ఓడించడం అనే కర్తవ్యాన్ని లౌకిక ప్రజాస్వామిక వామపక్ష ఉమ్మడి మరియు వ్యక్తిగత కృషితో మరింత వేగం చేయాలన్నారు. రైతాంగ ఆత్మహత్యలు పెరగడం, నిరుద్యోగం తీవ్రం కావడం, కార్మిక ఉద్యోగులు నిజ వేతనాలు పడిపోవడం, విద్య, వైద్యం, తినే సరుకులు ధరలు పెరిగి జీవించడానికి కష్టమైన స్థితి ఏర్పడడం, దళిత, మహిళ, గిరిజన, మైనార్టీలపై దాడులు పెరిగిన నేపథ్యంలో వర్గ, ప్రజా, సామాజిక పోరాటాలను మరింత తీవ్రతరం చేయాలన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రామకృష్ణ, ఎండి ఆనంద్ బాబు, టి రాముడు, కె వెంకటేశ్వర్లు, కెవి నారాయణ, శ్రీరాములు, గఫూర్, మియా, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఒక చిన్న నోట్ ద్వారా పంపించారు. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు దాంట్లో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు మాత్రం ప్రస్తావిస్తాను. కాబట్టి చదవడం అనేది తప్పదు, ప్రతి ఒక్కరు చదవాలా. 2 నిమిషాలు. ఇప్పుడు మనం ఈ మధ్యకాలం పోయిన కర్నూలు మహాసభ నుంచి మధురై బీజేపీ తన పొజిషన్ను మరింత కన్సాలిడేట్ చేసుకోవడం, దేశంలో బలపడడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నది. అలాగే దేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక విధానాలు ప్రజలకు దూరమే, ఎంతో కొంత దూరం అయిపోయినాయంటే మొత్తం దూరమైన బీజేపీ అధికారం ఉన్నది, ఎంతో కొంత ప్రజలు దూరం. 2024 ఎన్నికల్లో ఆ మేరకు బీజేపీ ఓటమి చెందింది. అబ్కి బార్ 400 పార్ అన్నాడు నరేంద్ర మోడీ. 400 పార్ కాదా, 300 కూడా పార్ కాదా. 240 అంటే 240 సీట్లే ఆగిపోయింది గ్రాఫ్. 300 వచ్చినాయి, 400 కావాలని ఒక కోరిక. ప్రజల్లో ఈ లౌకిక శక్తులు కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అనేక శక్తులు, ప్రజాస్వామ్య శక్తులు బీజేపీ వ్యతిరేకంగా చేస్తున్నటువంటి క్యాంపెయిన్ ఫలితంగా బీజేపీ బలం తగ్గింది. అది సంఘటన చేసుకోవాలని దాని ఉద్దేశం. రాజ్యాంగాన్ని మార్చుకోవాలని అంతిమ లక్ష్యంగా ఉంది. అయితే ఈ ఘర్షణ ఫలితంగా బీజేపీ బలం, సొంత బలం తగ్గింది. తెలుగుదేశము, జనతాదళ్ యునైటెడ్ జనతాదళ్ అంటే నితీష్ కుమార్ పార్టీ, తెలుగుదేశం నితీష్ కుమార్ పార్టీ బలపరచకపోతే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది కాదు దేశం. ఆ రకంగా బీజేపీ తను ఎంత ప్రయత్నాలు చేస్తున్నా దాని బలం తగ్గుతూ ఉండేటువంటి క్రమం మనకి దేశంలో కనపడుతుంది. అంటే ఇంక ఇది ఓడించడానికి సాధ్యం కాదు అనేదేం కాదు, ఓడించవచ్చు అనేటువంటి విశ్వాసము ప్రజల్లో కలిగింది. అయితే మొన్న ఓడిపోతాడని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు అంత సులభంగా బీజేపీని ఓడించడం కూడా ఈజీ కాదు. ఎందుకంటే బీజేపీ యొక్క అజెండా మతత్వం, మతాన్ని ప్రేరేపించడం, మతం పేరుతో ఓట్లు పొందడం. కాబట్టి ఆ అజెండాను ఓడించాలంటే ఇంకా పరిపక్వత రాలేదు దేశం. ఏమైనప్పటికీ 2024 ఎన్నికల్లో
బీజేపీ వరకు తగ్గింది. అయితే ఇతర పార్టీల్ని మేనేజ్ చేసుకొని అధికారంలో వచ్చారు. 15 కలకత్తా పార్టీ ప్లీనంలోనే మనం గుర్తించాం. పార్టీ సభ్యుల నాణ్యత తక్కువగా ఉంది, నాణ్యతను మనం పెంచుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం. అయినా 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల తర్వాత కూడా